చదివి చదివి అలసిపోయాను. ఎన్ని స్లిప్ టెస్ట్లు, ఎన్ని క్లాస్ వర్క్లు. మమ్మీ మమ్మీ స్నాక్స్ మమ్మీ తీసుకొస్తున్నాను బంగారు. ఫాస్ట్గా మమ్మీ. వస్తున్నానన్నా. స్ట్రెయిన్ అయిపోయాను. నాన్నా ఇప్పుడే కదా స్నాక్స్ అడిగావు, అప్పుడే మొబైల్ పట్టుకున్నావు. నువ్వు అప్పుడే తీసుకురావాలి కదా మమ్మీ. అవును నాన్న, ఎందుకు కోపడతావు? బంగారు కదా, అలిసిపోయింటావు కదా. కొద్దిసేపు గేమ్ ఆడలే మమ్మీ. కొద్ది తిని ఆడుకో బంగారు. నాకు వద్దు మమ్మీ, కొద్దిసేపు వదిలే మమ్మీ. మన బంగారు కదా, చిట్టి తల్లి కదా, తిను నాన్న. నేను తిన్నాను మమ్మీ. ఇప్పుడే కదా ఆకలి అన్నావు, ఎప్పుడు కొద్దిసేపు ఫోన్ మమ్మీ, ఒక్క గేమ్. ఉంటాను, చూస్తూ తినేసి. ఓకే ఓకే. చాలు మమ్మీ. సరే నాన్న, హోంవర్క్ చేసేసుకో, మొబైల్ ఇచ్చేసే. మమ్మీ నేను ఇప్పుడే వచ్చాను. చెప్పిన మాట విను బంగారు, హోంవర్క్ చేసుకోవాలి కదా. నేను చేయనమ్మా, నేను గేమ్ ఆడాలమ్మా కొద్దిసేపు. సరేలే, 5 నిమిషాలు మాత్రమే ఆడేసి బుక్ తీసుకోవాలి. అమ్మ ఫ్రీ టైం అమ్మా. ప్లీజ్ నాన్న, బంగారు కదా, చెప్పిన మాట విను నాన్న. 15 minutes హోంవర్క్ చేస్తాను నేను. ఓకే, నువ్వు చెప్పినట్లే కానీ మళ్ళీ నాకు ఫోన్ ఇవ్వాలి నువ్వు. ఖచ్చితంగా ఇస్తా. ఓకే, బుక్స్ కావాలి నాకు. నేను తెచ్చిస్తాగా. ఓకే మమ్మీ. ఏంటి 10 నిమిషాలు అన్నావు, 15 నిమిషాలు అయింది, ఇంకా ఆడుకుంటూనే ఉన్నావు. తీసేనన్నా, హోంవర్క్ చేయండి. చేస్తా మమ్మీ, అయినా నాకు అవన్నీ వచ్చు మమ్మీ. అవును నాన్న, నువ్వు టాపర్లు ఎవరు లేదన్నారు. మమ్మీ ప్లీజ్ రేపు కొద్దిగానే మీ మేడం నుంచి వెరీ గుడ్ కూడా ఇస్తారంట, స్టార్స్ ఇస్తారన్నారు. దయచేసి రాసేనన్నా. ఫాస్ట్ గా చేస్తాను నేను. మళ్ళీ ఫోన్ ఇవ్వాలి నువ్వు నాకు. ఖచ్చితంగా ఇస్తాను, నువ్వు తొందరగా హోంవర్క్ ఫినిష్ చేసే. మమ్మీ ఐ లర్న్ దిస్ ఆల్రెడీ. నానా, నువ్వు నేర్చుకుంది అయినా పర్లేదు. ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. మళ్ళీ మళ్ళీ రాస్తుంటే ఇంకా నీకు ఇంకా బాగా మంచి మార్క్స్లు మళ్ళీ వస్తాయి. నాకు ఫోన్ ఇవ్వాలి నువ్వు. ఖచ్చితంగా ఇస్తాను, రాసేసి. అయిపోయిందా? నేను వస్తాను. అయిపోయింది మమ్మీ. నేను చెక్ చేస్తాను. చేయండి. ఎక్కడ నాన్న, ఇంకా సగం ఉంది కదా. అయిపోయింది మమ్మీ. చేసే నాన్న, ఇది ఎంతసేపు చేస్తా? నాకు ఫోన్ ఇస్తేనే చేస్తా. ఖచ్చితంగా ఇస్తా. ఇప్పుడే కావాలి నాకు. ఫస్ట్ లేదు మమ్మీ, నా ఫోన్ ఇస్తేనే చేస్తాను నేను. రాసేసి తీసుకోనన్నా. మమ్మీ నేను చేయను. ప్లీజ్ నాన్న, నేను చేయను మమ్మీ. అలా విసరకొట్టకూడదు నాన్న. చూడమ్మా, అలా చేయకు. చేస్తున్నావా? చేస్తున్నాను మమ్మీ. సరే నాన్న, కోప్పడద్దు. అయిపోయింది, ఫోన్ ఇవ్వు. 10 నిమిషాలే, మళ్ళీ పడుకోవాలి. పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి కదా. ఛార్జింగ్ అయిపోవాలా? నేను ఇప్పుడే కదా ఫోన్ తీసుకున్నాను. ఏంటో పడుకున్నావా? మైక్ పోయింది. చాలా మంటగా ఉంది నాకు. మొబైల్లో ఆడుకోవద్దు. అమ్మ నాకేం కనిపించట్లేదు. అమ్మ మంటగా ఉంది నాకు. ఏమైంది? ఏమైంది? మంటగా ఉంది నాకు, ఏం కనిపించట్లేదు. నాకు నొప్పిగా ఉందమ్మా. చూడండి ఒకసారి చూడండి. అమ్మ నాకు నొప్పిగా ఎన్నిసార్లు చెప్పాను నా మొబైల్లో ఆడుకోవద్దని. ఓ మొబైల్ వల్ల జరిగిందా? నేను ఊహించిందే. గేమ్ ఆడుతున్నా నేను. గేమ్ ఆడుతున్నావా? ఎలా? మొబైల్ చూస్తూ గేమ్ ఆడేటప్పుడు పేలదే, ఇది ఇంకోటి ఏదో జరిగింటది. ఛార్జింగ్ అయిపోయిందని జస్ట్ ఛార్జింగ్ పెట్టాను అంతే నేను. ఓ మై గాడ్, ఛార్జింగ్ పెట్టి ఎవరైనా మొబైల్ చూస్తారా? ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ పెట్టి అస్సలు మొబైల్ ఆపరేట్ చేయకూడదు. ఒకసారి చెక్ చేయండి. చూద్దాం ఒకసారి.
మై గాడ్, ఈ కళ్ళు చాలా ఎఫెక్ట్ అయిపోయింది ఇక్కడ. నొప్పిగా ఉందమ్మా, ఏం కనిపించట్లేదమ్మా, చాలా నొప్పిగా ఉందమ్మా. ఏడ్చొద్దు నాన్న. ఆగమ్మా, నువ్వు మొబైల్ చూడడం వల్ల, ఛార్జింగ్ పెట్టి నువ్వు మొబైల్ చూడడం వల్ల ఏమైపోయింది, బ్యాటరీ హీట్ ఎక్కువైపోయి పేలిపోయింది. అది పేరడం వల్ల ఏమైపోయింది, నీ కంటి రెటీనా దెబ్బతినింది. ఇంకా మీదట నువ్వు చూడడం చాలా కష్టం. సో నీ కొద్ది రోజులు నేను కట్టాను, దీనివల్ల కొద్దిగా క్యూర్ అవుతుంది కానీ పర్మనెంట్గా ఇది క్యూర్ అవ్వదు. సో ఎప్పుడైనా కానీ మొబైల్ యూజ్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఛార్జింగ్ పెట్టి అస్సలు యూజ్ చేయకూడదు. మొదటిగా మొబైల్ని అస్సలు వాడకూడదు. చదువుకునే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు చూడు, ఇప్పుడు నీకు ఏమైందో చూస్తున్నారా అందరూ, ఏమైందో, ఎంత ప్రమాదం కదా. మొబైల్ ఛార్జింగ్ పెట్టి వాడడం వల్ల ఇప్పుడు బ్యాటరీస్ ఏమైపోతున్నాయి, డ్యామేజ్ అయిపోయింది. ఒకసారి ఒక కన్ను మూసుకొని చూడండి, కనిపిస్తుందా ఒక కన్నుతో? ఓ మై గాడ్, ఈ కన్ను మళ్ళీ ఎవరు రీప్లేస్ చేయలేరు. కాబట్టి ఈ కళ్ళని మొబైల్కి మనం ఒకటి ఫాలో అవ్వాలి. వింటున్నావా? 20-20-20 ఫార్ములా మనం ఫాలో అవ్వాలి. ఓకే, 20 minutes 20 feet away ఫర్ వీ హ్యావ్ టు ఫాలో దట్. అది మనం ఫాలో అయినట్టుగా అయితే నీకు ఈ ప్రాబ్లం జరిగేది కాదు. మీరందరూ ఫాలో అవుతారా? ఈమెలాగా ప్రాబ్లం తెచ్చుకో. ఇప్పుడు మనం ఏమర్థం, పిక్చర్ సేస్ yeah, what is there, live, be present, not plugged in, because which means if you always playing with the mobiles by keeping plug inside means you are forgetting what is going on outside. You are not talking with the people, you are not studying, you are not concentrating what teacher says, what your parents says. Yes or no? So don't plug it in, but live in present means we have to see what is going on, what we have to do, that all we need to think. Okay, will you repeat after me? No to mobile. We will not watch mobile. We will follow the instructions of teachers and parents. Very good. You also want to watch mobile? No. Look at her. What happened? Now it's paining you. It's paining my eye. I can't see with this eye. I can see only with this eye. I can't see with this eye. So today onwards, don't watch mobile. You want to watch mobile? No. Oh, you can watch, please. Watching mobile is a? Watching mobile is a? Ma'am, please don't watch the mobile, okay? You will be awesome. Okay? Take care, ma'am. Thank you, ma'am. Tell me.
was lost. She lost her eye. See, blood is coming out from the eye, right? So I have done operation for the eye. So will you watch the mobile? Will you watch the mobile? Can I give you my mobile for you? Will you watch? Will you watch? Do you want mobile? Will you watch? No, right? You should not watch mobile. Okay? Okay. Now, if anyone watching the mobile, let us know. Again, we will come. Okay, I will be in the third floor. So I will come. Don't watch the mobile. Okay? Very good. Ravisha, you watching more mobile 9, 11 Let o'clock. me tell you why madam happened this one. See, ma'am, this girl is always watching mobile. So she was watching mobile while keeping the charging. That time mobile was lost. Oh my God. So her eyes was bleeding. I have done operation, so she will not get again the eyesight properly. Oh my God. Yes, children, I Want to can see see more only mobile? with this eye. And TV? So many members watching mobile, yes? Are you playing games? Don't do it. See, oh my God, ma'am is crying also. Don't cry, ma'am, please. Don't do again, okay? Don't I do can't it. see with this eye, madam. I can see only with this eye. Oh God.